ఈ దినము మనము చదువుకున్నటువంటి లేఖన భాగాలు పౌలు భక్తుడు రోమా పట్టణంలో ఉంటున్నటువంటి క్రైస్తవ సంఘమునకు రాసిన పత్రిక నుండి 8వ అధ్యాయము 12 నుంచి 17 వచనములు గల లేఖనమును మనము మొదటి లేఖనముగాను పత్రికా పాఠ్యభాగముగా చదువుకున్నాం. రెండవ లేఖన భాగముగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుంచి 23 వచనములు గల లేఖనాన్ని మరి పరిశుద్ధ సువార్త పాఠముగా కూడా మనం చదువుకోవడం జరిగింది. ఈ రెండు లేఖన భాగములను ఆధారంగా చేసుకొని ఒక చిన్న అంశము ధ్యానములో నడిపించడానికి సిద్ధపడి ఉన్నాను. దైవ చిత్తానుసారమైన ఉద్దేశము. ఈ యొక్క ధ్యానంలోనికి వెళుచున్నప్పుడు ముందు ఒక 2 ప్రత్యేకమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథం ఆధారంగా నేను మీకు తెలియపరచాలి. ఏమిటి ఆ 2 ప్రత్యేకమైన సందర్భాలు లేకపోతే విషయాలు అంటే, ఆదాము యొక్క కుమారుడు అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు యొక్క కుమారుడు ఇద్దరు కదా, ఇస్సాకు కుమారులు ఏషావు యాకోబు. మీరు జాగ్రత్తగా బైబిల్ ఎప్పుడైనా చదివేరో లేదో, ఇస్సాకు యొక్క భార్యగా పిలువబడుతున్నటువంటి రెబ్కా సిరియా దేశమునకు సంబంధించినటువంటి అమ్మాయి. అంత మాత్రమే కాదు, రెబ్కా గొడ్రాలు. అయితే అబ్రహాము గారు మరి 25 సంవత్సరములు ఏ రీతిగా సంతాన విషయంలో ఎదురు చూశారో, ఇంచుమించుగా వారి కుమారులు కూడా అంతే సంవత్సరం అంటే 20 సంవత్సరములు ఎదురు చూడవలసి వచ్చింది. ఆల్రెడీ రెబ్కా గారు గొడ్రాల్, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. మరి ఇస్సాకు దేవుని సన్నిధికి పోయి మనవి చేయగా, విజ్ఞాపన చేయగా, ప్రార్థన చేయగా గొడ్రాల యొక్క గర్భమును తెరిచిన దేవుడు, రెబ్కా గర్భమును తెరిచాడు దేవుడు. అప్పుడు కవల పిల్లలు ఏషావు యాకోబు అనేవారిని మనం చూడగలుగుతున్నాం. ఈ ప్రసవ సమయంలో ఏషావు బయటికి వచ్చినప్పుడు తన మడిమను పట్టుకొని వచ్చిన వాడు యాకోబుగా, ఏషావు అంటే ఎర్రనివాడు అని అర్థం వచ్చే ఒక చక్కని పేరు. యాకోబు అంటే ఎందుకు పెట్టారో నాకు ఆశ్చర్యంగా ఉన్నది. మోసగాడు అని అర్థం వచ్చే పేరు ఇద్దరికి పెట్టారు. పేరు ఎందుకు పెట్టారో నాకు తెలియదు కానీ మోసగాడు అని వారి తల్లి అయినటువంటి రెబ్కా యాకోబును అలాగే పెంచినట్లుగా నాకు అనిపించింది బైబిల్ చదువుతూ ఉంటే. ఒక దినాన్న, ఆ దినము ఏమిటంటే, ఇస్సాకు వృద్ధుడై, ఎంతటి వృద్ధుడండి, తన దృష్టి చూపు మాంద్యత కలిగినంతవంటి వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకు అర్థమైంది, ఇంకా నేను కాలము చేస్తాను అన్నాడు. అలాంటప్పుడు తాను ఎంతగానో ప్రేమించినటువంటి ఇష్టపడినటువంటి పెద్ద కుమారుడు ఏషావు ఎందుకు ఇష్టపడ్డాడు? దానికి కూడా కారణం ఉన్నది. చిన్ననాటి నుండి కూడా ఏషావు అంట వేటలో చాలా ప్రావీణ్యత సంపాదించి తండ్రికి వేటాడిన ప్రతిదాన్ని కూడా వండి పెట్టేవాడంట. అందును బట్టి ఇస్సాకు ఏషావుని ఎంతగానో ఇష్టపడ్డాడు. ఇంకా మిగిలిపోయింది చిన్నవాడు. ప్రతి ఇంట్లో చిన్నవాడిని ఎవరు ప్రేమిస్తారంటే అమ్మే ఎక్కువ ప్రేమిస్తూ ఉంటుంది, ప్రతి చిన్నవాడిని కూడా, ప్రతి ఇంట్లో ఇంచుమించుగా ఎక్కువగా. అయితే పెద్దవాడినేమో తండ్రి ప్రేమించాడు, ఏషావుని ఇస్సాకు ప్రేమిస్తే తండ్రిగా, రెబ్కా ఏమో చిన్నవాడైన యాకోబుని ప్రేమించడం మనము చూడాలి. అయితే ఆ ప్రేమ ఎట్లాంటిదంటే, చివరికి మోసగించడానికి కూడా రెబ్కా తన తండ్రిని, తన భర్తను మరి మోసగించడానికి తన కుమారుడు ఎంతో ప్రియముగా భావించి ఆ రీతిగా నేర్పిస్తుంది. స్వహతాగా యాకోబు మోసగాడని నేను అనుకోవట్లేదు కానీ, పేరైతే పెట్టారు కానీ, అతగాడిని ట్రైనప్ చేసింది మొదట వారి తల్లి అని నా అభిప్రాయము. ఎందుకంటే లేఖనం అలా ఉన్నది. ఎందుకంటే ఒక దినాన్న ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏషావును పిలిచి, నేను ఎప్పుడు మరణిస్తానో నాకు తెలియదు, కానీ నా మరణ దినము సమీపముగా ఉన్నదని మాత్రం నాకు తెలుసు. కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించులాగున
నేను నిన్ను ఆశీర్వదించులాగన నీవు నా కొరకు అడవికి వెళ్ళి ఎప్పటి మాదిరిగానే ఒక మంచి వేటను తీసుకుని వచ్చి ఆహారము విందు నాకు సిద్ధపరచు, అప్పుడు తిని ఆరాగించి అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి పంపాడు. ఈ మాటలన్నీ కూడా ఇస్సాకు భార్య వినింది, రెబ్కా గారు విన్నారు. వెంటనే తన ముద్దుల కొడుకు, ప్రేమించిన కొడుకు యాకోబుని పిలిచి, రే మీ తండ్రి గారు మీ అన్నను ఆశీర్వదించబోతున్నాడు రా, నీవు అర్జెంటుగా వెళ్ళి మన యొక్క మందలో 2 మేక పిల్లలను తీసుకునిరా, దాన్ని వధించి మీ తండ్రికి వేట మాంసంలాగా వండి నీవు వెళ్ళి ఆశీర్వాదాలు పొందుకుందుగానంటే యాకోబు అప్పటికీ కూడా, అమ్మా ఇది తప్పు, ఒకవేళ తండ్రి నన్ను ఒకవేళ గుర్తిస్తే ఆశీర్వాదమునకు బదులుగా శపిస్తే అని అభ్యంతరాన్ని తెలియపరుస్తాడు యాకోబు. కానీ తల్లి ఎంతగా ప్రోత్సహించిందంటే చూడండి, ఆమె మాటలు జాగ్రత్తగా వినండి. ఎంతగా ప్రోత్సహించిందంటే, చాలామంది తల్లులు మీ బిడ్డలను పాడు చేయడానికి మీరే కారకులు. ఎంతగా ప్రోత్సహిస్తుందంటే చూడండి, నాయనా ఏమీ అధైర్యపడక, ఒకవేళ మీ తండ్రి ఆశీర్వాదం ఇస్తే నువ్వు వర్ధిల్లు, ఒకవేళ నిన్ను గుర్తుపట్టి శపిస్తే గనక ఆ శాపము నీ మీదకి రాకుండుగాక, అది నా మీదకి వచ్చుగాక. చూడండి తల్లులు రెబ్కా ఎలా పెంచిందో చూసారా? మోసగించడానికి. ఎవరిని మోసగించడానికి? తండ్రినే మోసగించడానికి, తన భర్తనే మోసగించడానికి తన కుమారుడిని ట్రైనప్ చేస్తుంది. ఆ కుమారుడు భయపడుతున్నాడు, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. అయినను సరే ఏ రీతిగా నువ్వు మూవ్ అవ్వాలో చెప్తుంది, నేర్పింది. మొత్తం ప్రాసెస్ అంతా కూడా 2 మేక పిల్లలు తీసుకొచ్చాడు, వధించారు, మంచి వంటకం సిద్ధపరిచింది రెబ్కా గారు. ఆ యొక్క 2 మేకపిల్లల చర్మములను ఈ యొక్క యాకోబునకు 2 చేతులు ఎక్కడైతే తడిమితే దొరుకుతాదో ఆయా స్థలములలో మెడ భాగములో ఈ యొక్క చేతులకు మేకపిల్ల చర్మమును కప్పి పంపింది. తండ్రి గారు ఎవరు వచ్చిన వారు? యాకోబు వచ్చాడు ఇస్సాకు దగ్గరికి. తండ్రి గారు, ఎవరు బాబు? నేనండి, మీరెంతగానో ఇష్టపడుతున్న నీ ప్రియమైన కుమారుడు, పెద్ద కుమారుడు, జ్యేష్ఠుడను ఏశావును. అదేమిటి స్వరం అలా ఉంది? ఈ అడవిలో ఆ వాగు నీరు, ఈ నది నీరు తాగి ఎండకి ఆ రీతిగా అయ్యా నా స్వరం మారిపోయింది తండ్రి. అవునా, దగ్గరికి రానా నన్ను ఒకసారి. తడిమాడు, ఎందుకంటే దృష్టి మాంద్యత కలిగిన వాడు కదా. తడిమి చూస్తే ఏశావు, స్వరము చూస్తే యాకోబు. వెంటనే ఒక ప్రశ్న వేశాడు. అప్పటికి ఏమాత్రము కూడా ఇది నిజము అని అనుకోవట్లేదు, రూఢిపరచుకోలేకపోతున్నాడు. అబ్బాయి నిన్ను పంపి గంట అయింది కదా, నీవు అప్పుడే అడవిలోకి వెళ్ళడము, వేటాడి దాన్ని తీసుకొని రావడము, అప్పుడే విందు సిద్ధపరచడము, ఇవన్నీ ఎలా జరిగిపోయి? అయినా వేటాడడానికి జంతువు అంత సింపుల్గా నీకు ఎలా దొరికిందంటే తల్లి తరబీతు చూడండి, అప్పుడే మాటలలోకి వచ్చేసింది ఇతడి నైపుణ్యత. మోసగించడము అలవాటు చేసింది కదా తల్లి. వెంటనే తండ్రికి ఆ అలవార్చుకున్న విధానంలోని మాటలు చెప్తున్నాడు. తండ్రి, యెహోవాయే నీ కొరకు ఈ పశువును నా ముందు ఉంచాడు. దేవుని పెట్టేశాడు మధ్యలో మోసగించడం. తల్లి నేర్పింది. వెంటనే క్రియా రూపము దాల్చాడు. వెంటనే అబద్ధం ఆడుతున్నాడు, మోసపు మాటలు చెప్తున్నాడు. యెహోవాయే పంపించాడంట. అది నిజమా అంటే అది నిజము కాదు. తల్లి నేర్పిన మార్గంలో కుమారుడు పెరిగాడు. ఇలా మోసగాడిగా తల్లి తీర్చిదిద్దింది అని నా అభిప్రాయము. అది చదువుతున్నప్పుడు అలాగే అనిపించింది. ఇది ఒక జరిగినటువంటి ఒక సంఘటన. నేను ఈ సందర్భముగా ఒక ప్రశ్న వేస్తున్నాను మీకు. రెబ్కా తన కుమారునికి ఎందుకు మేక పిల్ల యొక్క చర్మమును తొడిగింది? లేదా యాకోబు తనకు తానుగా తన యొక్క దేహానికి తన అన్నవలే వండులాగన ఎందుకు మేక పిల్ల చర్మాన్ని తొడుగుకున్నాడు? ఉద్దేశం ఏమిటి? ఉద్దేశం ఏమిటి? ఎందుకు మేకపిల్ల చర్మాన్ని తొడుక్కోవాల్సి వచ్చింది యాకోబు? ఏదో ఉద్దేశం ఉంటుంది కదా, ఊరకనే వేసుకొని ఈరోజు డ్రెస్ బాగుంది వెరైటీగా ఉండాలని వేసుకు తిరిగిన రకం కాదు. ఒక ఉద్దేశం ఉన్నది కదా.
ఏమిటా ఉద్దేశం అంటే, తన సహోదరునికి రావాల్సినటువంటి ఆశీర్వాదాలు తాను తన తండ్రిని మోసగించి తన తండ్రి కళ్ళు కప్పి తన తండ్రి దగ్గర నుండి అతడు పొందుకోవాలనే ఉద్దేశం. ఓకే, రైట్? ఇది మైండ్లో పెట్టుకోండి. ఇది ఒక సందర్భం. 2 సందర్భాలు గుర్తు చేయాలన్నాను కదా, ఇది ఒక సందర్భం. రెండవ సందర్భము, దేవుడైన యెహోవా సమూయేలు నీవు లెగిచి నా ప్రజలు అనబడుతున్న ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి నేను నియమించినటువంటి సౌలును నేను తృణీకరించాను. అతనికి బదులుగా సింహాసనమును ఆసీనుడుగా చేయడానికి నా హృదయానుసారుడైనటువంటి దావీదు అనబడుతున్నటువంటి వాడు నువ్వు బెత్లెహేమీయుడైనటువంటి యెషయా ఇంటికి వెళ్ళిపో. సమూయేలు గారు అభిషేకమునకు సామగ్రి, ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ఉన్నావో, కొమ్ము, బోర, తైలము ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోతాడు. యెషయా కుటుంబము కూడా స్నానపానాలన్నీ కూడా చేసేసి శుద్ధీకరించుకొని పవిత్రతగా సమూయేలు గారి ముందు ఉంటాడు. ఎలియాబు వస్తాడు, మొదటి కుమారుడు. యెషయా పిలిచాడు తన కుమారుని, రండిరా వరుసలో. ఎలియాబును చూడగానే, అతని ఎత్తును చూడగానే, తన యొక్క బలశౌర్యమును చూడగానే సమూయేలు గారు అనుకున్నాడు, ఓహో, దేవుని ప్రజలను ఏలబోవు టీవీ, రాజ టీవీ ఇతడుల్లోనే ఉన్నదనుకున్నాడు సమూయేలు గారు. వెంటనే అత్తరబుడ్డి వెతుక్కున్నాడు, కొమ్ము బోర పెట్టాడు, నోట్లో పెట్టబోతున్నాడు. సమూయేలు, నీవు అతడి ఎత్తైనను అతడి యొక్క ఆ పైరూపమైనను అతని బలమైనను ఇవి లక్ష్య పెట్టద్దు. మనుషులైతే పైరూపమును లక్ష్య పెడతారు. నేను మనుషుల వంటి వాడును కాదు, మనుషులు లక్ష్య పెట్టినట్లుగా మరి పైరూపమును లక్ష్య పెట్టేవాడును కాదు. నేను హృదయమును దాని అంతరంగమును పరిశీలించి పరిశోధించి ఎరిగినటువంటి దేవుడను. నేను అంతరంగములు చూసే దేవుడుని అంటాడు. అబీనాదాబు వచ్చాడు, షమ్మా వచ్చాడు, లైన్లో అందరూ వచ్చేసారు. ఆ సమయంలో చెప్పబడిన ఈ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనుషులంట ఏం చూస్తారంట? మనుషులు పైరూపమును చూస్తారు. కానీ దేవుడు ఏం చూస్తాడంట? పైరూపమును చూడను అని చెప్పట్లేదు. పైరూపముతో పాటుగా ఎక్కువ ఆయన చూసేది ఏంటంటే హృదయమును చూస్తాడు, అంతరంగమును చూస్తాడు. ఈ 2 విషయాలు ఎందుకు చెప్పానో తెలుసా? ఈ దిన లేఖన భాగాలు చదువుతున్నప్పుడు ఈ 2 సందర్భాలు నాకు దేవుడు ఎందుకో మదిలో ఉంచాడండి. సువార్త పాఠ్యభాగమును మీరు చదువుతున్నారో లేదో, తోడేళ్ళు అంటే క్రూర జంతువుల్లో ఇవి కూడా ఉన్నవి. క్రూరమైన జంతువులు అనేకమైన ఉంటే తోడేళ్ళు కూడా ఒక జాతి క్రూరమైన జంతువుల్లో. తోడేళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే గొర్రె పిల్ల బొచ్చును కప్పుకొని సంఘములో దేవుని ప్రజలలో మెలుగుతున్నాయి. యాకోబు ఏ ఉద్దేశంతో ఆ మేకపిల్ల చర్మమును ఎందుకు కప్పుకున్నాడు? ఒక ఉద్దేశం ఉన్నది కదా. మరి సంఘములో తోడేళ్ళు ఎందుకు గొర్రె పిల్ల యొక్క చర్మాన్ని కప్పుకుంటున్నాయి? ఏదో ఒక ఉద్దేశం ఉండాలి కదా, ఇక్కడైతే అడ్రస్ చేసింది ఎవరినంటే అబద్ధ ప్రవక్తలు. కిందకి వచ్చేసరికి మరి అడ్రస్సింగ్ మళ్ళీ మారుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథం అంతా కూడా మనం చూస్తున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథములో 34వ అధ్యాయంలో మంచి కాపరులు, ఇశ్రాయేలీయుల యొక్క చెడ్డ కాపరులు. మీకు తెలుసు కదా, మంచి కాపరులు, చెడ్డ కాపరులు. మంచి కాపరి యొక్క ఉద్దేశం ఏంటో మీకు తెలుసా? అతడు జీతమునకు ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. తన గొర్రెలు గాయపడినను మరి రోగముతో బాధపడుచున్నను మరి వాటి గాయములను కట్టే ఉద్దేశము మంచి కాపరిది. తన గొర్రెలు చెదిరిపోతే, త్రోవ తప్పిపోతే నిజమైన మంచి కాపరి యొక్క ఉద్దేశం వాటిని వెతికి తీసుకొని వచ్చే ఉద్దేశం మంచి కాపరిది. వాటిని ఆకలిగొంటే మంచి కాపరి ఉద్దేశము వాటిని మరి పచ్చిక మీదకి నడిపించే ఉద్దేశము మంచి కాపరిది. దప్పిక వేస్తే మంచి కాపరి ఆ యొక్క జలముల యొద్దకు నడిపించే ఉద్దేశము. క్రూర మృగముల నుండి, శత్రువుల నుండి, దొంగల నుండి కాపాడి వాటిని సంరక్షించి పోషించేది మంచి కాపరి ఉద్దేశము. మరి చెడ్డ కాపరి ఉద్దేశం ఏంటి? చెడ్డ కాపరి ఉద్దేశం తెలుసా? జీతమే వాడి ఉద్దేశం. రెండవది గొర్రెల క్రొవ్వే వాడు తినడానికి వాడి ఉద్దేశం. మూడవది
ఆ గొర్రెల యొక్క బొచ్చు కత్తిరించుకొని లబ్ధి పొందడమే ఈ చెడ్డ కాపరి యొక్క ఉద్దేశాలు చూసారా? మంచి కాపరి ఉద్దేశం వేరుగా ఉన్నది, చెడ్డ కాపరి ఉద్దేశము వేరుగా ఉన్నది. కాపరే కాదండి, బైబిల్ గ్రంథం అంతా కూడా చూస్తే ప్రవక్తలు మంచి ప్రవక్తలు, అబద్ధపు ప్రవక్తలు. బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలకు వస్తే ఈ యొక్క సమయంలో బోధకులు, అబద్ధ బోధకులు. ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోతే అపోస్తులు కానటువంటి వారు. పత్రికలంటా కూడా తిరుగుతూ ఉంటే విశ్వాసులు, అలాగని అవిశ్వాసులు అనడానికి వీలు లేదు. విశ్వాసులు కానటువంటి వారు. అవిశ్వాసులు అంటే వారు పూర్తిగా లోకపూరితమైనటువంటి వారు కాదు, వాళ్ళ గురించి మాట్లాడతలేదు. నిజమైన విశ్వాసులు అబద్ధపు విశ్వాసులు, బోధకులు అబద్ధపు బోధకులు, ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు, అపోస్తులు అబద్ధపు అపోస్తులు, కాపరి అబద్ధపు చెడ్డ కాపరి. ఇలాగా విశ్వాసపు సహవాసంలో సంగమా, విశ్వాసపు సహవాసంలో నీవు విశ్వాసివైనా, నీవు ఒక వింగ్కి అధికారివైనా, ఒక క్వైర్కి అధికారివైనా, నీవు ఒక సేవకుడివైనా, నీవు ఒక అపోస్తుడివైనా, నువ్వు ఒక ప్రవక్తవైనా, నువ్వు ఒక యాజకుడివైనా, ఏ స్టేజ్లో ఉన్నా దేవుని ప్రజలలో ఇదిగో పైకి మాత్రము నువ్వున్న పొజిషన్ కాదు. కానీ చాలామంది, అందరూ అని నేను అనట్లేదు, కానీ ఈ అందరిలో కొందరైతే తోడేళ్ళ వంటి వారు ఉన్నారు. యాజకులైతే అవనవండి, అపోస్తులైతే అవనవండి, సేవకులైతే అవనండి, ప్రవక్తలైతే అవనండి, విశ్వాసులైతే అవనండి, ఎవరైనా సరే ఈ అందరిలో దేవుని సంఘం అనబడుతున్న ఈ అందరిలో కొందరైతే క్రూరమైన మనసులతో, క్రూరమైన ఉద్దేశాలతో, తలంపులతో, క్రూరుల వలె వారు తోడేళ్ల స్వభావం కలిగి సంఘములో విశ్వాస సహవాసంలో ఎలా మెలుగుతున్నారంటే పైకి ఏం ధరించుకున్నారు? గొర్రె పిల్ల చర్మమును ధరించుకున్నారు. ఈ దిన స్వార్థ పాఠ్యభాగం మనతో మాట్లాడుచున్నది. ఎందుకు ధరించుకున్నారు? వారి ఉద్దేశం ఏమిటి? మామూలుగా ఉండవచ్చు కదా. సంఘంలో గొర్రెలే ఉంటాయి. ఆయన కాపరి, ఆయన సంఘంలో ఉండేవారు గొర్రెలే. అయితే గొర్రెల వలె కనబడడానికి వారందరూ కూడా గొర్రెల చర్మమును ధరించుకొని మన మధ్యలోనే ఉంటారు. ఎటువంటి ఉద్దేశం అని నేను అడుగుతున్నాను ఇప్పుడు. ఏ ఉద్దేశంతో వారు ఉన్నారు? ఏ ఉద్దేశంతో సంఘములో ఆయా స్థితిగతులలో ఈ తోడేళ్ల వంటి మనుషులు గొర్రెల యొక్క చర్మమును, స్వభావమును కప్పుకొని ఎందుకు ఉంటున్నారు? అది నా ప్రశ్న. రెబెకాకి ఒక ఉద్దేశం ఉన్నది కదా, తన కుమారుని ఆ రీతిగా తయారు చేయడానికి. యాకోబుకు ఒక ఉద్దేశం ఉన్నది కదా, ఆ రీతిగా మేక పిల్లల చర్మమును కప్పుకోవడానికి. ఏమిటి అతని ఉద్దేశము? తండ్రిని మోసగించాలా, సహోదరుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఇది వారి ఉద్దేశం, అలా కప్పుకొనటంలో ఉద్దేశం. మరి నేటి సంఘములో ఈ దిన స్వార్థ పాఠ్యభాగం చెప్తున్నట్లుగా ఎందుకు తోడేళ్ల వంటి వారు మీలో చాలామంది ఎందుకు గొర్రెపిల్ల చర్మమును కప్పుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏమిటి? క్రూరమైన జంతువుల్లో తోడేళ్ళు ఒకటి. ఇంకా దీని స్పెషాలిటీ ఏమిటంటే అన్ని జంతువులు ఒక విధముగా తోటి జీవిని చంపితే ఈ తోడేళ్ళు మాత్రము అతి భయంకరంగా ఆ జీవిని పీకి ఒకలాంటి విధమైనటువంటి బేభత్సాన్ని సృష్టిస్తూ ఉంటాయి. సంఘములో అలాంటి వారు విశ్వాసులలో లేకపోలేదు, సేవకులలో లేకపోలేదు, ప్రవక్తలలో లేకపోలేదు, బోధకులలో లేకపోలేదు, అపోస్తులలో లేకపోలేదు. పేర్లు, స్థితిగతులు ఏదైనా సరే కొద్ది మంది తోడేళ్ళు ఉన్నారు. జాగ్రత్త సంగమా, విశ్వాసులారా. ఏమిటి వారి ఉద్దేశము? వారి ఉద్దేశం ఏమిటి? అబద్ధ బోధకులు. పోనీ విశ్వాసులను విడిచిపెడుతున్నాను, మీ హృదయాలను నొప్పి కలిగించేవాడిని అయితేనేమో. సేవకులు, అపోస్తులు, ప్రవక్తలు, ఈ అబద్ధపు వీరందరూ కూడా వీరి ఉద్దేశం ఏమిటి? వీరి ఉద్దేశం ఏంటంటే, జాగ్రత్తగా విను, నేను చెప్తాను. నీ ఇష్టాగోష్ఠులన్నీ కూడా నేను ఎరిగిన వాడిగా నిన్ను సంతోష పెట్టడానికి
దేవుని మాట అని నిన్ను సంతోషపెట్టే మాటలు బోధిస్తూ ప్రకటిస్తూ నీకు వినిపిస్తూ ఉంటాను. ఎందుకు? దేవునికి ఉపయోగమైన మాటలు కాదు, దేవుని సంతోషపెట్టడానికి కాదు, నీకు అనుకూలమైన మాటలు నీకు వినిపిస్తూ ఉంటాను, నిన్ను సంతోషపెట్టడానికి నీకు వినిపిస్తూ ఉంటాను, నీకు ఏది ఇష్టమో వాటినే నేను ప్రకటిస్తూ ఉంటాను. ఇది దేవుని మాట కాదు, ఇది దేవుని మాట కాదు. అలాంటి వారే అబద్ధపు అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, సేవకులు. చాలామంది సేవకులు విశ్వాసుల యొక్క సంతోషాన్ని కోరి బోధిస్తూ ఉంటారు. విశ్వాసుల యొక్క వారి అనుకూలత ఏది ఇష్టపడతారో అది బోధించడానికి ఇష్టపడతా ఉంటారు. వారు తప్పుడు బోధకులు, అబద్ధ సేవకులు. వారు వాక్యం ఎలాంటిది నీకు తెలీదా? వాక్యము సుత్తి వంటిది కాదా? సుత్తి కొడితే ఎలా ఉంటుంది? ఎట్లుంటుంది? చాలా మంచిగా ఒక ఆహ్లాదమైనటువంటి స్థితి వస్తుందా? సుత్తితో ఒక దెబ్బ వేస్తే నొప్పి, పెయిన్. నా వాక్యము సుత్తి వంటిది కాదా? నా వాక్యము ఖడ్గము వంటిది కాదా? నా వాక్యము అగ్ని వంటిది కాదా? నా వాక్యము సబ్బు వంటిది కాదా? ఇవన్నీ కూడా నొప్పిని కలిగించేవే. కానీ ఈ మధ్యన ఏంటో సమాజంలో విశ్వాసులకు నొప్పి కలిగించటలేదు. దేవుని ప్రజలకు సంతోషకరమైన మాటలు వినిపించడానికి వర్తమానాలు వినబడుతున్నాయి, ప్రకటించబడుతున్నాయి. అబద్ధపు సేవకులు, అబద్ధపు కాపులు, అబద్ధపు బోధకులు, అబద్ధపు అపోస్తులు. సంగమా జాగ్రత్త. ఇది నా లేఖన భాగం చెప్తుంది. అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త పడుడి. వారి ఉద్దేశం ఏమిటంటే మీ కన్విడెంట్ని చూసి ప్రకటిస్తారు, కానీ దేవుని ఉద్దేశ ప్రకారము, దేవుని ఇష్ట ప్రకారము వారు మీకు దేవుని మాటను వినిపించరు. మీ మాటను మీకు వినిపిస్తూ ఉంటారు అంతే. దేవుని ద్వారణిలో ఏమిటి వారి ఉద్దేశం? ఇలా ప్రకటించడం స్వలాభము. నిన్ను సంతోషపెడితే నువ్వు ఏమి చేసినా సరే నిన్ను సమర్థించి, సరిచెయ్యక సమర్థించి నిన్ను కొంచెం ప్రోత్సహిస్తే నువ్వు సేవకుడే నా గురించి ప్రార్థన చేస్తాడని నీవేదో నాకు కొంచెము అర్పణ కానుకేదో ఇస్తా ఉంటావు. స్వలాభము నిమిత్తము, నా స్థితిని నేను కాపాడుకోవడానికి నీవిచ్చే ఏదో ఒక 2-3 పైసలకి నా స్వలాభము నిమిత్తము దేవుని మాట కాదని నీ ఇష్టాన్ని నేను ఎరిగి అదే దేవుని మాటగా నీకు ప్రకటించడము. సంగమా జాగ్రత్త. అందుకనే చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడంటే, మంచి చెట్టు కంట చెడ్డ ఫలము రాదంట, అలాగే చెడ్డ చెట్టుకు మంచి ఫలము కూడా రాదు. మంచి చెట్టుకు మంచి ఫలమే వస్తుంది, చెడ్డ చెట్టుకు చెడ్డ ఫలమే వస్తూ ఉంటుంది. ఒక ముళ్ళ పొదల్లో ద్రాక్ష పండ్లు ఎలా చూడగలుగుదాము? పల్లేరు చెట్టుకు అంజూరపు చెట్టు ఎలా చూడగలుగుదాము? పల్లేరు చెట్టు తెలుసా? ఇలా రౌండ్గా ఉండి ముళ్ళులు ఉంటాయి. పల్లేరు చెట్టుకి ఈ యొక్క అంజూరపు ఫలములు ఎలా చూడగలుగుదాం? సంబంధం లేదు. అలాగనే నీవు తోడేలు, నువ్వు ఎంత గొర్రెపొచ్చు కప్పుకొని సంఘములోనికి, దేవుని ప్రజల్లోనికి, దేవుని సహవాసంలోనికి వచ్చేసినా, ఈ మనుషులైతే సమూయేలు మనుషులైతే పైరూపమును చూస్తారు. అలనాడు ఇస్సాకు కూడా తన మోసగింపబడుతున్నప్పుడు తన కుమారుడైన యాకోబు పైరూపమునే చూడగలిగాడు. తడిమి పైరూపమునే చూడగలిగాడు. సమూయేలు మనుషులు లక్ష్య పెట్టినట్లుగా నేను పైరూపమును లక్ష్య పెట్టేవాడను కాదు. ఒకవేళ నువ్వు అలా గొర్రె బొచ్చు కప్పుకొని వచ్చి గొర్రెల మాదిరిగా, విశ్వాసుల మాదిరిగా ఉండి నీ ఉద్దేశము దేవుని ఉద్దేశముగా లేకపోతే, దేవుడు నీ హృదయ అంతరంగమును ఎట్టి ఉద్దేశముతో ఇక్కడికి వచ్చావో ఆయన చూస్తున్నాడు. జాగ్రత్త. దైవాశీర్వాదం. ఎట్టి ఉద్దేశంతో వాక్యం చెప్పావు? మంచిగా చెప్పినావు, కానీ నీ ఉద్దేశం ఏంటో నేను ఎరుగుదును. పాస్టర్ గారు ఎందుకు ఆరాధన చేశారు? ఎట్టి ఉద్దేశంతో పాస్టర్ గారు ఆరాధన చేశారు నేను ఎరుగుదును. వాయిద్యకారులు ఎట్టి ఉద్దేశంతో మరి ప్లే చేశారు నేను ఎరుగుదును. పాట పాడేవారు ఎట్టి ఉద్దేశంతో పాట పాడారు.
బైబిల్ చదివేవారు ఎట్టి ఉద్దేశంతో బైబిల్ చదివారు. మీరు ఆరాధనలో పాల్గొన్నారు. మీరందరూ కూడా ఎట్టి ఉద్దేశంతో ఆరాధనకు వచ్చారు. దేవాలయంలోనికి ఎట్టి ఉద్దేశంతో పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, అర్పణలు అర్పిస్తున్నారు. నీవైతే పక్కవారు మనుషులు చూస్తారని పైరూపమును నువ్వు కనపరుస్తున్నావు విశ్వాసిలాగా. కాదు, నీవు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏమై ఉన్నదో స్వలాభము నిమిత్తమైతే, ఒకవేళ నీ ఉద్దేశము దేవుని ఉద్దేశమునకు సింక్ అవ్వకపోతే, సింక్ కాదు, ఆయన ఉద్దేశానుసారంగా నువ్వు ఇక్కడ గడపడానికి రాకపోతే ఏమైతే తెలుసా? నాకు మైండ్ పనిచేయలేదు దాని గురించి. అసలు ఈ దిన అంశం ఏంటి అనుకుంటున్నారు? దేవుని చిత్తానుసారమైన ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాను. మొదట్లోనే చెప్పాను, దేవుని చిత్తానుసారమైన ఉద్దేశం. దేవుని బిడ్డలు దేవుని చిత్తానుసారమైన ఉద్దేశం ప్రకారమే జీవించాలా, బ్రతకాలా, ఆరాధనలు చేయాలా, ఆయన సన్నిధికి రావాలా. కానీ మీలో చాలామంది మీ సొంత ఇష్టాలతో మీ ఉద్దేశాలతో వచ్చేస్తున్నారు. అటువంటి వారికి ఇక్కడ ఒక చక్కని పాఠము చెప్పబడుతుంది. ఏమన్నాడో తెలుసా? 21వ వచనం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తాపిగా చదువుకోండి. 22వ వచనం 23వ వచనం చదువుతూ ఉంటే నా మైండ్ ఒక్కసారి స్ట్రక్ అయిపోయింది. ఏమంటాడంటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు కూడా పరలోకము రాజ్యమునకు పాత్రుడు కాదు, ప్రవేశించడు. కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడంట. ఈ దిన సువార్త పాఠ్యభాగం. నీవు ఎంత కానుక ఇచ్చేసినా, ఎన్ని పాటలు పాడేసినా, నాలాగా ఎన్ని వాక్యాలు చెప్పేసినా, ఇదిగో అది దేవుని చిత్తానుసారంగా, పరలోకపు తండ్రి చిత్తానుసారముగా అది ఉండకపోతే ఇన్ని సంవత్సరాల నీ క్రైస్తవ జీవితం, ఇన్ని అర్పించిన దశమ భాగములు, ఎంతగా గొంతుకు చించుకొని పాడిన పాటలు, వాక్యము, ఇవన్నీ దైవ చిత్తానుసారముగా దేవుని సన్నిధిలో లేకపోతే నీ జీవితంలో ఇవన్నీ కూడా వ్యర్థమే. అప్పుడు నాలాంటోడు నీలాంటోడు అందరూ కూడా ఆ దినమందు మొత్తుకుంటున్నారంట. ఏమని? ప్రభువా నీ నామమున నేను ప్రకటించలేదా? దైవాశీర్వాదం ఎక్కువ మాట్లాడబాక, నిన్ను నేను ఎరుగుదును. ఇంకోటి మీలాంటి వాడు, ప్రభువా నీ నామమున దెయ్యములు వెడగొట్టలేదా? ఉండవయ్యా నువ్వు కూడా, నిన్ను కూడా నేను ఎరుగుదును. ప్రభువా నీ నామమున అద్భుత కార్యములు చేయలేదా? నా నామములోనే నా మందిరానికే వచ్చావు, నాకే అర్పణలు అర్పించావు, నా వాక్యమే ప్రకటించావు, నన్నే ఆరాధించావు, నా పాటే పాడావు, నా మ్యూజిక్కే వాయించావు, నా దేవాలయాన్ని శుభ్రపరిచావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నా ఉద్దేశ ప్రకారం నువ్వు చెయ్యలేదే. నీ ఉద్దేశము ఒకటి ఉన్నది, ఆ ఉద్దేశముతో నా కార్యాలు, నా పనులు, నా ఆరాధనలు అన్నీ నువ్వు చేసావు అంతే. ఉద్దేశము వేరు, నా ఉద్దేశానుసారంగా నువ్వు చేయలేదు ఇవన్నీ కూడా. ప్రభువా మరి ఏంటి? నిన్ను నేను ఎరుగను, నువ్వెవరో నాకు తెలియదు. మైండ్ సెట్ ఏమైపోతుంది చూడండి, ఒక్కసారి బ్లాక్ అయిపోతుంది. ఒక్కసారి ఒక మిలిటరీలో పనిచేస్తున్నటువంటి ఆర్మీ ఆఫీసర్ కానీ, ఆ సైనికుడు కానీ తిరిగి 1 సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత లీవ్లో వచ్చినప్పుడు వారి బిడ్డలు కానీ, వారి భార్య కానీ ఎవరు అంటే ఎలా ఉంటుంది? నువ్వెవరు అంటే ఆ రాబడినటువంటి తండ్రికి కానీ, భర్తకు కానీ, ఆ యజమానుడు కానీ, మీరు ఎవరండి అన్నారనుకోండి, ఇంట్లో నుండి వచ్చిన వారు ఎలా ఉంటుంది? ఒక్కసారి మైండ్ పనిచేయదు. ఏదో చిన్న రిలేషన్లో నేను చెప్పాను అంతే. తీర్పు దినము చివరి గడి, అది చివరి దినము. ఆ దినమందు ఇంకా కృప లేదు, ఇంకేమీ లేదు, సర్దుకొని సరి చేసుకోవడానికి కూడా క్షణాలు, ఆ సెకండ్స్ కూడా లేవు. నీవు ఎవరివో నాకు తెలియదు, నేను ఎరుగను. ప్రభువా నీ నామంలో ప్రకటించేనే గొప్ప ఉజ్జీవ ప్రసంగాలు, గొప్ప పాటలు, నీవెవరవో నేను ఎరుగనయ్యా. అదేంటి ఇన్ని చేశాను కదా? అది నీ ఉద్దేశానుసారంగా అర్పణలు అర్పించావు, నీ ఉద్దేశానుసారంగా నీ లెక్కల ప్రకారం పాటలు పాడి, నీ ఉద్దేశానుసారంగా సంఘంలో ఇవన్నీ చేసావు అంతే. నా చిత్త ప్రకారము, నా ఉద్దేశానుసారంగా, అదే వాక్యం చెప్తున్నాను కదా, పరలోకమందున్న నా తండ్రి చిత్తమును అనుసరించి జీవించేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అది ఇంకా క్లియర్. మీరెవరో నాకు తెలియదు. ఇదే డైలమాలో ఉంటే నాలాంటి వాడు కొంచెం తేరుకొని, ప్రభువా
ఇంకా ప్రభువా గిబువాలు వద్దు, అక్రమము చేయువాడా అంటాడు నన్ను. అక్రమము చేయువాడా అంటే ఎంతవరకు నేను సంఘంలో చేసింది, మీరందరూ కూడా సంఘంలో చేసింది ఆరాధనలని మనం అనుకుంటున్నాం, వాక్యమని నేను అనుకుంటున్నాను, పాటలని మీరు అనుకుంటున్నారు, చప్పట్లు, స్తుతి ఆరాధనలు, ప్రార్థనలు ఇవన్నీ దేవుని కార్యాలే అని అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ దేవుని ఉద్దేశానుసారంగా దేవుని చిత్త ప్రకారం లేని కారణంగా దేవుడు వీటన్నిటినీ కూడా తీసుకెళ్ళి ఏమంటున్నాడంటే ఫైనల్గా మీరు ఎంతవరకు చేసినది క్రమము కాదు, ఎంతవరకు మీరు సంఘంలో చేసినది అక్రమము. అక్రమము. ఎక్కువ మాట్లాడుతున్నావేంటి, నిన్ను నేను ఎరుగనన్నాను కదా, అక్కడితో నువ్వు లైట్ తీసుకోవచ్చు కదా, ఎక్కువ మాట్లాడుతున్నావు. అక్రమము చెయ్యువారులారా, అక్రమము చెయ్యువాడా. అలా కాదు ప్రభువా, నేను చేసింది ఏంటంటే ప్రార్థనే. అప్పుడు ఇంకొక మాట కూడా వినబడింది, మూడోది ఏంటంటే నీవు నా యొద్ద నుండి ఇమీడియట్గా వెళ్ళిపో. ఈ మాట అనేసరికి నాకు అస్సలు ఇంకా వేరే ఆధారం ఏమీ కనబడలేదు. ఒక్కసారి శూన్యంలాగా అనిపించిందండి. ఇంకా ఏంటో అర్థమైంది అన్నమాట. నీవు నా యొద్ద నుండి వెళ్ళిపో, ఆ మాట అక్కడ రాయబడి ఉన్నది. అంటే చివరి దినము, చివరి గడియ, ఇంకా సుప్రీం పవర్ అయినా ఆయనే ఆయన దగ్గర నుండి మనల్ని వెళ్ళిపో అన్నాడంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి మనము? ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ఇంచుమించుగా పెద్దవారు కాబట్టి ఒక టీనేజ్ వరకు చదువుకుంటున్నటువంటి కుమారుడు, కుమార్తె ఏమాత్రం కూడా ఆధారం ఉండదు కదా. అలాంటప్పుడు అర్ధంతరంగా ఏదో చిన్న తప్పిదానికి తండ్రి కానీ తల్లి కానీ ఒరేయ్ నా కంటి ముందు కనపడడానికి, నా ఇంటిలో ఉండడానికి వీల్లేదు, బయటికి పో అంటే వాడు ఎక్కడికి పోవాలా? అమ్మాయి ఎక్కడికి పోవాలా? ఎక్కడికి పోతారు? ఏం తినాలా? ఏం ధరించాలా? ఏ నీడలో ఉండాలా? వర్షానికి, ఎండకి, రేపు ఏం చేయాలా? ఒక చిన్న కుటుంబంలో, చిన్న రిలేషన్లో చూడండి ఎంత ప్రశ్నార్థకం, ఎన్ని విషయాలు ప్రశ్నకరంగా మారిపోయాయి. అలాంటిది ఆ పరలోకపు తండ్రి సుప్రీం పవర్ ఏమంటున్నాడంటే ఇంతవరకు మన జీవితం అంతా కూడా ఆయన చిత్తానుసారమైన ఉద్దేశ ప్రకారం మనము చేయలేని కారణముగా, జీవించలేని కారణముగా నన్ను ఎరగనంటున్నాడు ఆయన. నన్ను అక్రమం చేయువాడు అని అంటున్నాడు. ఇమ్మీడియట్గా నా యొద్ద నుండి నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోవాలి ఆ సమయంలో? ఇంకెక్కడికి వెళ్ళగలుగుతాం? నో ఛాన్స్, ఇంక లేదు. నిత్య నరకం. అర్థమవుతుందా? నిత్య నరకం. మీకు అర్థమవుతుంది అని కొంతమందికి నాకు కనబడుతుంది. జాగ్రత్త. అబద్ధపు బోధకుల గురించి జాగ్రత్త పడు. అబద్ధ అపోస్తుల గురించి జాగ్రత్త పడు. అబద్ధపు కాపరుల గురించి, చెడ్డ కాపరుల గురించి జాగ్రత్త పడు. అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధపు విశ్వాసుల గురించి కూడా జాగ్రత్త పడు. వీరందరూ కూడా క్రూరమైన స్వభావం కలిగిన వారే, క్రూరులు, తోడేళ్ల వంటి వారు. అయితే ఏం చేస్తున్నారు? గొర్రె పిల్ల చర్మమును కప్పుకున్నారు. ఉద్దేశం ఏమిటి? ఎందుకు కప్పుకున్నారు? యాకోబు కప్పుకున్నాడు. తన ఉద్దేశం ఆశీర్వాదాలు పొందుకోవాలని కప్పుకొని తండ్రిని మోసం చేయగలిగాడు. ఓకే, చెల్లుబాటు అయింది. కానీ ఇక్కడ నువ్వు కప్పుకున్నావు, గొర్రెపిల్ల చర్మమును కప్పుకున్నావు, సేవకుని కవర్ చేయగలుగుతున్నావు, తోటి విశ్వాసుల్ని కూడా కవర్ చేయగలుగుతున్నావు. ఓకే. సమూయేలు, నేను మనుషులు చూసినట్లుగా పై రూపమును చూసేవాడును కాదు. నువ్వు ఎంత గొర్రెపిల్ల చర్మమును కప్పుకున్నా సరే ఆ దినమందు ఆయన చూస్తున్నది ఏమిటంటే పై రూపమును కాదు లక్ష్య పెట్టేది, హృదయ అంతరంగములను చూచే దేవుడు ఆయన. అందుకనే నీ హృదయము, నీ ఉద్దేశమును ఎరిగిన వాడిగా నిన్ను నేను ఎరుగను. నువ్వు అక్రమము చేశావు, నువ్వు నా యొద్ద నుండి వెళ్ళిపో. కఠినమన్నాలా, ఇంకేమన్నాలి? ఈ మాటలని ఇంకా మనకి వివరించడానికి పదాలు లేవండి. ఆయన ఎరుగునండం ఏంటి? ఏం చేయాలి? మన తలకాయ, మన ముఖం ఎక్కడ పెట్టాలి? ఎక్కడ ఈ దిక్కు మొక్కు ఏమిటి? ఇంకా అక్రమం చెయ్యువాడు అని చెప్పి ఆయనే జడ్జిమెంట్ ఇస్తే ఇంకా అప్పీల్కి ఎక్కడికి పోవాలి? సుప్రీమే మనకి తీర్పు ఇస్తే నో ఛాన్స్. పో అన్నాడంటే ఇంక ఎక్కడికి పోవాలి? పోవడం అంటే ఇంకొక రెండో ఆప్షన్ ఏమన్నదంటే నిత్య నరకమే. జాగ్రత్త. నువ్వు ఏ స్టాండర్డ్లో ఉన్నావో తెలియదు. విశ్వాసిగా ఉన్నావా, సంఘ పెద్దగా ఉన్నావా, కాపరిగా ఉన్నావా, అపోస్తుడిగా ఉన్నావా, ప్రవక్తగా ఉన్నావా, ఎలా ఏ స్థితిలో ఉన్నావో తెలియదు. కానీ ఒకవేళ నీవు ఒక తోడేలుగా ఉన్నావేమో, తోడేలు
మరి తన యొక్క మరి క్రూరత్వమును బట్టి ఆ జీవిని చాలా చిరాకుగా చింపి లాగి పెడతా ఉంటారు తోడేలు. నీ తోడేలు స్వభావంతో నువ్వు సంఘము అనబడుతున్న క్రీస్తు దేహమును శరీరమును ఏం చేస్తున్నావంటే దేవుని చిత్త ప్రకారము నువ్వు ఇక్కడ జీవించగా ఆయన ఉద్దేశాలతో ఉండక నీ ఇష్ట ప్రకారం నీ ఉద్దేశాలతో తోడేలు వలె క్రూరంగా ప్రవర్తిస్తూ సంఘము అనబడుతున్నటువంటి ఈ యొక్క దేవుని శరీరమును క్రీస్తు శరీరమును ఇంకా నువ్వు గుచ్చి మరింత బాధిస్తున్నావు క్రీస్తు శరీరమును. జాగ్రత్త. ఆ దినమందు పరలోకపు తండ్రి చేత నువ్వు తృణీకరించబడి తీర్పు తీర్చబడి నిత్య నరకమునకు నడిపించబడతావు. దైవ చిత్తానుసారమైన ఉద్దేశముతోనే మనం ఇక్కడ ఏది చేసినా సరే, అది పాటైనా వాక్యమైనా అర్పణైనా నువ్వు వచ్చి ఆరాధించేదైనా దేవుని చిత్తానుసారమైన ఉద్దేశముతోనే మనము చెయ్యాలి. మీలో చాలామంది అప్పులు తీసుకుంటూ ఉంటారు కదా. అప్పులు తీసుకునే అలవాటు ఉందా? అప్పులు కొంతమంది తీసుకుంటూ ఉంటారు. ఓకే, తీసుకున్నాక కొంతమందికి ఏంటంటే దాని మీద సిన్సియర్గా ఇది ఎప్పుడు తీర్చేయాలి, ఎలా తీర్చేయాలా, ప్రతి నెల నేను ఎంత ఆదా చేసుకుంటే ఎన్ని నెలల్లో తీర్చేయగలను, ఇలాంటి ఆలోచనలతో ఆశలతో ప్రయత్నాలతో ఈ రీతిగా ముందుకు సాగుతూ ఉంటారు. ఎందుకంటే ఆ అప్పులు తీర్చడానికి కొంతమంది తీసుకుంటారు, ఎస్కేప్ కూడా అయిపోతూ ఉంటారు. దాన్ని మేనేజ్ చేయడం కూడా తెలుసు. అప్పు ఇచ్చిన వాడు కనబడితే ఎలా ఎస్కేప్ అవ్వాలో తెలుసు, ఫోన్ చేస్తే ఎలా తప్పించుకోవాలో తెలుసు, ఇంటికి వస్తే వాడిని ఎలా డొమ్మా కొట్టాలో కూడా తెలుసు. వారి గురించి నేను మాట్లాడతలేదు. అప్పు తీసుకున్నప్పుడు ఒక బాధ్యత కలిగిన వాడు ఎలాగ తీరుస్తున్నాడో, తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఆలోచనలు చేస్తున్నాడో ఒక్కసారి మైండ్లో మనము ఒక కార్నర్లో పెట్టుకుందాం. ఎందుకు అంటే ఈ దినాన పత్రిక పాఠ్య భాగము అదే చెప్తుంది. ఏమని చెప్తుందంటే, మీరు శరీరానుసారమైన ప్రవర్తన కలిగి జీవించకడి, ఎందుకంటే శరీరమునకు మీరు రుణపడి లేరు. మీరందరూ కూడా ఏంటో ఆ రుణమును తీర్చుకునే ఆ ప్రయాసపడుతున్నట్లుగా, అయ్యో శరీర విషయంలో మేము ఇంకా రుణం తీర్చుకోవాలని శరీర కార్యములకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అప్పులు తీర్చుకునే క్రమంలో ఆశపడినట్లుగా ఇంకా ఏదో చేసేయాలి, అప్పు రుణమును తీర్చుకోవాలని వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త. పాపమునకు నివాసస్థలం ఏమిటో తెలుసా? ఈ లోకంలో పాపానికి ఇల్లు నివాసం ఏంటో తెలుసా? గృహము నీ దేహమే. పాపమునకు ఆయుధం ఏంటో తెలుసా? నీ అవయవములే. నీ కళ్ళు, నీ చెవులు, నీ చేతులు, నీ ప్రతి అవయవము కూడా పాపమునకు ఆయుధమే. పాపమేమో మిమ్మల్ని భ్రమ పెడుతుంది, అట్రాక్ట్ చేస్తుంది, ఆకర్షిస్తుంది. నువ్వేమో అప్పు తీర్చుకోవాలనే తపనతో వెళ్ళిపోతున్నట్లుగా శరీర ప్రవర్తన, శరీర కార్యాలకి ఇమిడిపోయి వెళ్ళిపోతున్నావు. ఇది నా పత్రికా పాఠ్యభాగం ఏంటో తెలుసా? దేవుని చిత్తానుసారమైన ఉద్దేశం అక్కడ మనకు కనబడుతుంది. మీరు శరీరమునకు రుణపడి లేరు. ఒకవేళ శరీరానుసారముగా జీవిస్తే మీరు చనిపోతారు, మరణమే గతి. మీరు ఆత్మానుసారమైన ప్రవర్తన కలిగి ఉండి, ఇది జీవనకు ఒక చక్కని ఆధారము. మీరు దేవుని ఆత్మ చొప్పున మీరు జీవించగలిగితే, ఆత్మ చొప్పున నడిపింపబడితే, ఎందరైతే అలా నడిపింపబడుతున్నారో శరీర కార్యములను విసర్జించి దేవుని చిత్త ప్రకారం ఆత్మానుసారంగా జీవించగలుగుతున్నారో వారందరికీ కూడా దాస్యపు ఆత్మను ఇవ్వలేదు. ఏమిచ్చాడంట? దత్తపుత్ర ఆత్మను ఇచ్చాడంట. వారికి ఇంకా భయపడని అవసరం లేదు. వారందరూ కూడా దేవుని కుమారులు, దేవుని పిల్లలు, దేవుని వారసులుగా పిలువబడుతున్నారు. చివరికి క్రీస్తు యొక్క మహిమలో పాలిభాగస్తులుగా అయిపోతున్నారు వీరందరూ కూడా, క్రీస్తు వారసులుగా. ఇది దేవుని ఉద్దేశం, మీరందరూ కూడా క్రీస్తు మహిమలో ఉండాలి అని. దేవుని ఉద్దేశం ఏంటంటే మీరందరూ క్రీస్తు యొక్క, దేవుని యొక్క వారసులుగా, దేవుని కుమారులుగా, దేవుని బిడలుగా ఉండాలని ఆయన ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటనుకుంటున్నారు? శరీర కార్యములను మీరు విసర్జించాలి, ఆత్మీయ నేపథ్యంలో మీరు ఆత్మీయ ప్రవర్తన కలిగి దినదినము కూడా బలపడాలి. ఇది దేవుని ఉద్దేశం. దైవ చిత్తానుసారమైన ఉద్దేశము ఈ యొక్క పత్రికలో మనకి కనబడుతుంది. సువార్తలో దైవ చిత్తానుసారమైన ఉద్దేశము కనబడతలేదు, క్రియలైతే కనబడుతున్నాయి. కానీ ఆ క్రియలు వారి ఇష్టానుసారమైనటువంటి, వారి ఉద్దేశానుసారమైనటువంటి, అయా నీ నామంలో ప్రకటించాం, అయా నీ నామంలో దెయ్యములు వెడలగొట్టాం, అయా నీ నామంలో అద్భుత కార్యాలు చేసావు నా నామమే, కానీ నా చిత్త ప్రకారము కాదు, నా ఉద్దేశ ప్రకారము కాదు.
ఈ దినాన ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి. ఇన్ని నాళ్ళు మీరు క్రైస్తవ జీవితంలో, ఇన్ని నాళ్ళు ఈ సంఘ సహవాసంలో, ఎన్ని ఆరాధనలకు వచ్చిన నీవు ఏ ఉద్దేశంతో వచ్చావు? ఏ ఉద్దేశంతో వచ్చావు? దేవుని చిత్త ప్రకారము, దేవుని ఉద్దేశానుసారముగా నువ్వు ఉండగలగడానికి వచ్చావా? నీ ఇష్ట ప్రకారము నీ ఉద్దేశాలతో ఇక్కడికి వచ్చావా? పాట అలాగే పాడావా? వాక్యము అలాగే చెప్పావా? అర్పణ కూడా అందుకనే అర్పించావా? ఏదైనా డొనేట్ చేస్తే అందుకనే డొనేట్ చేసావా? ఏదైనా సేవ చేస్తే, సర్వీస్ చేస్తే దాని గురించి చేసావా? అంటే ఏదో మనసులో పెట్టుకొని నీ ఇష్టము, నీ ఉద్దేశము, దాని కొరకు ఇంతవరకు నువ్వు ఇన్ని ఆరాధనలు, ఇన్ని పాటలు, ఇన్ని కానుకలు, ఇన్ని డొనేషన్లు చేసావా? నువ్వు దేవుని చిత్త ప్రకారము కాదా? దేవుని ఉద్దేశ ప్రకారము కాదా? ఆ దినమందు నీకు ఇలాంటి మాటలు నీ పరలోకపు తండ్రి నుండి వినపడతాయి. జాగ్రత్త. నిన్ను నేను ఎరుగను, అక్రమము చేయువాడా, నువ్వు నా యొద్ద నుండి వెడలిపో. ఆ స్థితి నీకు, నాకు, మనలో ఎవరికి రాకూడదు. మీరందరూ కూడా దేవుని యొక్క, మనమందరము కూడా దేవుని కుమారులుగానే ఉండాలి. మనమందరము దేవుని బిడ్డలుగానే ఉండాలి. మనమందరము పరలోకపు తండ్రి అలాగే క్రీస్తుకు వారసులుగానే ఉండాలి. మనమందరము ఆయన యొక్క చిత్త ప్రకారము, ఉద్దేశానుసారముగా శరీర క్రియలను విసర్జిస్తూ ఆత్మానుసారమైన ప్రవర్తనలో బలపడాలి. చివరికి క్రీస్తు మహిమను మనము పాలి భాగస్తులుగా అనుభవించాలి. ఆ విధముగా మీరు ఎందరైతే సిద్ధపడుతున్నారో, ఇకనైనా సరే మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని, ఏదో పై రూపము, ఏదో బైబిల్ పట్టుకొని, చక్కని వస్త్రాలు, చక్కగా టయానికి వచ్చి, చక్కగా ఇవన్నీ కూడా, యాకోబు తన తండ్రిని మోసం చేశాడు, కానీ ఎటువంటి ఉపయోగం కూడా లేదు. నీవు నీ సంఘంలో ఇరుగు పొరుగు విశ్వాసులను, సేవకులను, పెద్దలను మోసం చేయవచ్చు, కానీ దేవుని నువ్వు మోసం చేయలేవు. ఎందుకంటే దేవుడు హృదయమును దాని అంతరంగమును ఎరిగే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడండి, సిద్ధపడండి. మార్చుకోవాల్సినటువంటి క్రూరమైన తోడేలు స్వభావం ఏమైనా ఉంటే పై చర్మము వరకు మాత్రమే కాదండి, స్వభావముతో కూడా మీరు మార్చివేయబడాలి. మనసులు, ఉద్దేశాలు, తలంపులు టోటల్గా బ్రతికేది నీవు కాదు, బ్రతికేది నేను కాదు. నా యందు ఎవరు జీవించాలా? క్రీస్తే జీవించాలి. క్రీస్తు నీ మాటల్లో కనబడాలా. ఆ రీతిగా నువ్వు జీవించగలిగితే క్రీస్తు మహిమ, పాలిభాగపు స్థితి నీవు కూడా అలవర్చుకుంటావు. ఆ రీతిగా మీరందరూ కూడా ఉండాలని నా ఆకాంక్ష. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడిపి మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.